అందరికీ జై శ్రీరామ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ అయినటువంటి యూట్యూబ్ వైష్ణవి మరణం. మరి దీని వెనుకాల ఏం జరిగింది అనేది ప్రతి పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు అని భగవద్గీతలో చెప్పిన సామెత ఒకటైతే, ఇప్పుడు మన కలియుగంలో చచ్చిన వాళ్ళు బ్రతికిన వాళ్ళకు పెద్ద న్యూస్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా చనిపోయినరు అనుకో, మన న్యూస్ బతికున్న వాళ్ళకు వాళ్ళు ఎట్లా చనిపోయినరు, వాళ్ళు ఏంది, వాళ్ళు నిజంగా అట్లా చనిపోయినరా, ఒక వారం రోజులు వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఈ రోజుల్లో చచ్చిన వాడే బ్రతికిన వాడికి న్యూస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన యూట్యూబర్ వైష్ణవిదే. ఆమె చనిపోయింది, బతికున్నప్పుడు ఏ సమస్య లేదు, చనిపోయిన తర్వాతనే రెండు తెలుగు రాష్ట్రాలకు న్యూస్. మాట్లాడుకోవడానికి యూట్యూబ్ ఛానళ్ళు, అలాగే శాటిలైట్ ఛానళ్ళు, మనుషులు, రాష్ట్రాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుకుంటారు. కానీ అక్కడ ఘోరంత న్యాయం జరిగిందా అంటే మళ్ళీ అవమానాలు. ఇంకొక విషయం బయటకు వస్తూ ఉంది. యూట్యూబ్ వైష్ణవి అన్నలు ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ వైష్ణవి కోసం ఇగో వైష్ణవి చావుతో వ్యాపారం చేస్తున్న అన్నలు డబ్బుల కోసం, మరి ఇంకా దేనికోసం? ఇది నేను అంటున్న విషయమా అంటే నేనే అంటున్నా అనుకోండి. ఇప్పుడు వీడియో చూసినంతసేపు వైష్ణవి చావును వీళ్ళు వ్యాపారంగా వాడుకుంటా ఉన్నారు. వైష్ణవి చావును అడ్డం పెట్టుకొని వీడియోలు తీసుకుంటా ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏంటంటే వైష్ణవి కోసం వాళ్ళ అన్నలు విగ్రహాలు కట్టియాలనుకుంటున్నారట. విగ్రహాలు, ఆ విగ్రహాలు కట్టియాలనుకోవడము, అలాగే ఇంకేదో చేస్తామని అనుకోవడము, ఏదో 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 ఎవరు. ఎందుకంటే మన నాలికకు మాట్లాడితే ఎలాంటి ట్యాక్సు లేదు, ఎలాంటిది ఏదీ లేదు, కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం. కానీ నేను ఇవాళ ఎంత పద్ధతిగా ఎంత నిదానంగా మాట్లాడుతున్నా అనేది ప్రేక్షకులందరూ చూసే ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఒక కుటుంబంలో నిండు శూలాలు చనిపోతే వాళ్ళ ఇంట్లో ఎంత బాధ ఉంటుంది అనేది ఫస్ట్ ఆలోచించాలి. తర్వాత జరుగుతున్న పరిణామాలను బట్టి ఆ ఇంట్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆల్రెడీ మొన్న వీళ్ళు ఏంటంటే వాళ్ళ న్యాయం కోసం వీడియోలు చేస్తున్నారు అనుకుందాం, లేదు వాళ్ళు బతకడం కోసమే వీడియోలు చేస్తున్నాం అనుకుందాం. ఎందుకంటే వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళు యూట్యూబర్లు కాదు, ఆల్రెడీ చనిపోక ముందు కొన్ని సంవత్సరాల నుంచే వాళ్ళందరూ యూట్యూబర్లు. అంటే వాళ్ళ వృత్తే అది కదా. ఇప్పుడు నేను మీకు ఒక షాకింగ్ నిజాలు చూపించబోతా ఉన్నా. అంటే మనటువంటి వ్యక్తులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వైష్ణవి గురించి. నేను నిజంగా వైష్ణవి అంటే నాకు అభిమానం ఉంది అనుకుంటూనే మెల్లిమెల్లిగా అది మనసుడు రాశిగా మాట్లాడేటోడు కంటే నవ్వుతూ మాట్లాడేటోళ్ళే చాలా డేంజర్ అన్నట్టుగా. మరి ఇతను ఒక అన్నయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అన్నయ్య పేరు కానీ ఇది కానీ అది కానీ చెప్పడానికి నాకు ఎలాంటి అవసరము కూడా లేదు. కాకపోతే ఇట్లాంటి విషయాలు మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు అన్న చెప్తా ఉన్నాడు ఏంటి అంటే, వాళ్ళు ఇలా చేసుడు కరెక్ట్ కాదు. ఆల్రెడీ 2 రోజుల కింద యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్స్ పోస్ట్ చేసినట డబ్బులు కావాలని, ప్లస్ దాని మీద ఫోన్పే నంబరో గూగుల్ పే నంబరో ఏదో నంబర్ ఇచ్చిండ్రట. తర్వాత వీళ్ళు చేసేదాన్ని ఒక రకంగా ఉన్నాయని ఒక వ్యక్తి బాధపడతా ఉంటే ఆ వ్యక్తి తనంతలో తను బాధపడితే నో ప్రాబ్లం, కానీ దాన్ని ఒక సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అది ఏమైపోతుంది అంటే అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. దాని కింద కామెంట్లు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించి దీని మీద మనం స్పందించాలి, మాట్లాడాలి. మొన్న వైష్ణవి వాళ్ళ కుటుంబము కేసీఆర్ జగిత్యాల సభ జరిగినప్పుడు అక్కడికి కూడా వచ్చిండ్రు. అక్కడ కూడా దాని గురించి కూడా మనం మాట్లాడినాం. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి మన న్యాయం జరిగిందంటే తెల్లారే కేసీఆర్కు సంబంధించి ఒక టీం రావడం జరిగింది, కలవడం కూడా జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చినాయి, కానీ ఒక్కరికే శిక్ష ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారట. 4 నిందితులు అయితే ఒక్కరికే శిక్ష ఎట్లా ఇస్తారని వీళ్ళు ఇంటోళ్ళు మాట్లాడుతూ ఉన్నారట. దాని మీద చర్చ జరుగుతూ ఉంది అని చెప్పడం జరిగింది. ఒకసారి అన్న మాట్లాడింది ఎందుకు చూద్దాం. ఏదో విగ్రహాలు, డబ్బులు, మరి వీళ్ళందరూ నిజంగా ఇట్లా చెల్లే చావును అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు కదా. ఎవడైనా సరే, నేనైనా నువ్వైనా, మరి వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నది అన్నది అన్నకి ఎట్లా తెలుసో పాపం అది కూడా ఇందాము. కంటిన్యూస్ గా చూశాను కదా, నాకు తనతో అలా
అలాంటిది ఒక తెలియని ఒక వర్చువల్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఎప్పటికీ కూడా తన ఛానల్ నేను చూస్తూ ఉంటాయి, ఏం పెడుతున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది, ఏమైంది, హరిబాబు గారిని ఏమైనా చేశారా చేయలేదా, పోలీసులు ఏం చేస్తున్నారు, వీళ్ళ అన్నలు ఏం చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు అని చెప్పి చూస్తూ ఉంటే 2 రోజుల నుంచి వాళ్ళ అన్నయ్య వాళ్ళు మనీ అడుగుతా ఒక రీల్ చేశారు. మాకు చాలా మంది చెప్తున్నారు పెట్టమని, బట్ మేమే బాగోదేమో అని చెప్పి పెట్టలేదు. సో చాలా మంది చెప్పటం వల్ల పెడుతున్నాము. సో ఏంట్రా ఎందుకు అంటే, ఇల్లు అది వైష్ణవి కళ, ఆ ఇల్లు మేము తెచ్చుకోవాలి అంటే సమ్ అప్పులేవో ఉన్నాయి, అవి తీర్చేయాలి అని చెప్పి, దాంతోపాటు ఏదో యూట్యూబ్లో వీడియో కూడా పెట్టారు తన విగ్రహం కట్టాలి అని చెప్పి అదంతా. సో దానికోసం మనీ అడుగుతున్నామని చెప్పి వీడియో పెట్టారు. నాకు అర్థం కాలే నిజంగా, వీళ్ళంటే అమాయకుల, అతి తెలివైన వాళ్ళ, ఎవరో చెప్తే అడిగేదేంటి, మీకేమనిపిస్తుంది అని చెప్పి అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, అన్నగారిని కాదు, ప్రజలారా, అసలు ఈ వైష్ణవి వాళ్ళ కుటుంబము ఏంటంటే మనకు ఈరోజు ఒక న్యూస్ వ్యాపారంగా మారిపోయింది. వాళ్ళు ఏమడిగినా తప్పు పట్టడమే. వాళ్ళు ఏమడిగిరో ఒకసారి మీరు కరెక్ట్గా రీల్స్ను మీరు ఒకసారి చూడండి. ఎవరైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో విగ్రహం కట్టిస్తామని అన్నారా అంటే వాళ్ళకి ప్రేమ ఉంది, కట్టించుకుంటే ఇంట్లో కట్టించుకుంటుండొచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పంట చేనులోనో అక్కడనో విగ్రహాలు కట్టించుకొని ఏదో ఒక రోజు చేనులోకో ఎటో పోయినప్పుడు పోయి పూజలు చేసుకుంటూ లేరా? ఈరోజు వాళ్ళకు ఎంత ప్రేమగా చూసుకుర్రు అనేది మనకు తెలుసు. మరి అట్లాంటి వాళ్ళ చెల్లె చనిపోయినప్పుడు ఇంట్లో కట్టించుకుంటారు విగ్రహం. ఏమున్నది దానికి తప్పేమున్నది చెప్పు? ఇప్పుడు మా నాయన చనిపోయిండు, మా నాయన ఫోటో పెద్ద ప్రేమలా కట్టించుకొని నేను ఇంట్లో వేసుకున్నా, రోజు పొద్దుగాల చూసేనికి. అది మై ఓన్, అంటే నా యొక్క ఓను, నాకు సంబంధించింది, నా ఒక మనసుకు నా కుటుంబానికి సంబంధించిన విషయం అది. వాళ్ళ ఇప్పుడు వైష్ణవి చనిపోయింది పాపం, ఆమెను చూడాలంటే మరి ఇప్పుడు చచ్చిన ఆమెను అయితే మళ్ళీ రివర్స్ రాదు కదా. మరి ఆమెను చూడాలంటే వాళ్ళు విగ్రహం కట్టించుకుంటారు, లేకపోతే పెద్ద పెద్ద ఫోటోలు కట్టించుకుంటారో, మరి ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం అది. సరే డబ్బులు అడిగినరు అనుకుందాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అప్పులు ఉన్నాయి, వాడు హరిబాబు గారి కోసం దానికోసం చేసిన అప్పులు ఉన్నాయి, తీర్చాలని డబ్బులు అడిగినరే అనుకో. అలా డబ్బులు అడిగిన వాళ్ళు ఎంతమంది లేరు సమాజంలో? కానీ వాళ్ళు అలా డబ్బులు అడగలే. అందరూ నేను లైవ్లోకి వెళ్ళే కదా, నాకు కావాలంటే నా ఫోటో కూడా చూపిస్తాను, నేను ఇంటికాడికి వెళ్ళిన వాళ్ళు డబ్బులు అడుగుతలే. వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్ న్యాయం అడుగుతాం. కొంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళని నేను పోయిన రోజే కరీంనగర్ నుంచి ఒక ఆయన, అలాగే ఇక్కడ మన సిరిసిల్ల నుంచి ఒక 10 మంది, అలాగే 2 మహిళా సంఘాలు అవన్నీ రావడం జరిగింది నా కాలం ముందే. వాళ్ళు ఇచ్చిపోతూ ఉన్నారు. ప్లస్ వాళ్ళకు వీళ్ళు ఫోన్ నెంబర్ యాడ్ చేసింది ఎందుకంటే, ఫోన్ నెంబర్ ఇచ్చింది వాళ్ళు న్యాయం కోసం మేము వస్తాము అని అడిగినప్పుడు వాళ్ళు న్యాయం కింద కామెంట్ల కింద పెడతా ఉన్నారు, బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టుర్రు, మేము వస్తాము మీ ఇంటికి, మా చెల్లిలాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూడాలని అంటే వాళ్ళు నంబర్ పెట్టడం జరిగింది. ఆ నంబర్ పెట్టిన తర్వాత వాళ్ళు డబ్బులు పంపుతామంటే ఆల్రెడీ వీడియోలో కూడా మొన్న మాట్లాడాడు కదా. ఎవరంటే ఇతను మాట్లాడాడు, పెద్ద ఆయన పేరేమో రవితేజ, ఇతను చిన్న ఆయన పేరు నేను తెలుసుకోలేదు, కానీ ఇతను మాట్లాడండి వీడియోలో. ఏమని, ఏదో డబ్బుల గురించి అని ఏదో మమ్మల్ని అంటా ఉన్నారు, ఒక్కోళ్ళిద్దరు ముగ్గురు ఒక 1000-2000 అట్లా పంపినట్టు, మాకు డబ్బులు పంపకూరి, ఏం పంపకూరి, మాకు ఏది అవసరం లేదని మాట్లాడండి. మరి ఆ రీల్స్ నేను చూసిన, లక్షలు కావాలి పంపుర్రి అని అడిగింది నేను చూడలే. మరి అన్నగిట్ల చూసిండేమో, కానీ ఇంకా ఏమంటున్నాడో చూడుర్రి. ఎంత చాలా బాగా ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే అట్లాంటి ఫ్యామిలీకి ఉన్నటువంటి కాస్త సపోర్ట్ కూడా పోతుంది. ఈ వీడియో కింద ఈ కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒకసారి చదివితే అంతే. ఇక ఎవరో చెప్తే అడిగేదేంటి, మీకేమనిపిస్తుంది అని చెప్పి అంటే చిన్న వీడియోస్ ఇవన్నీ చూడటం వల్ల నాకు అనిపించింది ఏంటంటే, ఒక బెనిఫిట్ అవుట్ డౌట్ ఏంటంటే, వీళ్ళు కొద్దిగా అమాయకులు. అంటే ఈ ఇష్యూ వెనకాల వాళ్ళ వీడియోస్ అన్ని చూస్తుంటే ఒక పొలిటికల్ ఇష్యూ ఎటు వెళ్తుంది అన్న దాని మీద పొలిటికల్ మోటో అది కూడా డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు. సో వీళ్ళు వెనక నుంచి ఎవరైనా ప్రోత్సహిస్తున్నారేమో, వెనక నుంచి ఎవరైనా అడుగుతున్నారేమో అనేది ఒకే ఒక్క బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆ డౌట్ వల్ల నేను ఇంత సౌమ్యంగా మాట్లాడటం, ఇంత సరళంగా మాట్లాడటం, దట్టు ఆ చెల్లెమ్మతో నాకున్న ఒక ఫామ్ అయిన ఒక కనెక్షన్ అనుకోండి, దానివల్ల వీళ్ళు కూడా సంభవం అలా నేను కొంచెం ఆ విధంగా ట్రీట్ చేయడం వల్ల ఫ్యామిలీ అన్నట్టు, అంటే ఒక బాండ్ లాగా ట్రీట్ చేయడం అన్నట్టు, ఫ్యామిలీ అంటే పెద్ద అయిపోద్ది కానీ ఒక బాండ్ లా ట్రీట్ చేయడం అన్నట్టు. సో దానివల్ల ఇంత సౌమ్యంగా మాట్లాడుతుంది ఇలాంటి ఇష్యూ మీద.
అదర్వైజ్ నాకు ఎవరైనా యూట్యూబ్లో ఇలా ఎవరైనా మాకు మనీ కావాలని అడుగుతా ఉంటే నా భాష, నా వాయిస్ ఇలా ఉండదు. న్యూ కెలాగ్స్ చాకోస్ మమ్మా ప్లీజ్. ఓకే, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా అందరిని, చాలామంది ఇట్లాంటి రీల్స్ చేసే వాళ్ళను, ఇట్లాంటి వీడియోలు చేసే వాళ్ళను, ఇప్పుడు అన్న నీకు అనిపించింది ఓకే, నేను నీ పేరు కానీ నీది ఏది కానీ చెప్పదలుచుకోలేదు, నేను అంత గొప్పని కూడా కాదు, అయితే నీకు వాళ్ళు మాట్లాడింది తప్పు అనిపించినప్పుడు యూట్యూబ్లో మీరు ప్రజలారా బాగా ఆలోచించండి, ఇది ఎంత సైకలాజిక్గా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు తిన ఏమన్నాడంటే నాకు చాలా బాధ అనిపించింది, నా సొంత చెల్లెలాగా అనుకున్నాను మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి నీ చెల్లెలాగా అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ నంబర్ తీసుకోనో లేకపోతే వాళ్ళకి ఎట్లనో అప్రోచ్ అయ్యో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి మీరు అట్లాంటి వీడియోలు పెట్టకండి, అవి డిలీట్ చేసేయండి, మీకు ఏమైనా అవసరం ఉంటే ఇతను ఏమన్నాడంటే నేను చాలా హెల్ప్ కూడా చేస్తా, కావాల్సి ఇస్తే నా యూట్యూబ్ మనీ కూడా నేను హెల్ప్ చేస్తా అని చెప్పిండు. నువ్వు 10వ పావుల్లో హెల్ప్ చేయాలనుకో మరి డైరెక్ట్ ఫోన్ చేసి హెల్ప్ చేయనుంటివి, లేకపోతే అట్లాంటి మీరు పెట్టకుర్రి బయట మీకు రాంగ్ పేరు వస్తుందని చెప్పనుంటివి. వీడియో చేసి ఎందుకు పోస్ట్ చేసినావు మరి? ఇప్పుడు అదే కదా, వీడియో పోస్ట్ చేయడం వల్ల ఏమైంది అని అంటే నేను దానికి చెప్తా. వీడియో పోస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే, వీడియో పోస్ట్ చేయడం వల్ల దీనికి కొన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని అనేది చెప్పడం కరెక్ట్ కాదు, అది ఓకే, కానీ కింద కామెంట్లు ఒక 350 అట్లా వచ్చినాయి. దాంట్లో కామెంట్లను చదివితే వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీని ఘోరాతి ఘోరంగా వాళ్ళ అన్నలను వేసుకొని మనిషికో రకంగా అదమంటారు చూడు, నరం లేని నాలుగే మాట్లాడుతూ ఉంటారు, ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, అరే ఈ వ్యక్తి మరి అలా అనిపించినప్పుడు ఎందుకు వీడియో పోస్ట్ చేయాలి? ఆయన వాళ్ళకే డైరెక్ట్ ఫోన్ చేసి లేదంటే కావాల్సి ఇస్తే వాళ్ళని అడుక్కుంటూ పోతే వాళ్ళ విలేజ్ కూడా అక్కడనే ఉన్నది, పోయి వాళ్ళకి కలిసి ఎంతో కొంత సాయం చేసి లేకపోతే మీరు చేసేది తప్పు, అట్లా చేయకూడదు అని చెప్పి నువ్వు చేసి రావాలి. కానీ నువ్వు ఎక్కడున్నావో అసలు తెలంగాణవా ఆంధ్రోడివా తెలియదు, కానీ నువ్వు వీడియో అప్లోడ్ చేసి ఈ రకంగా మాట్లాడమనంటే మరి దీన్ని చూసిన వ్యక్తులు, దీన్ని చూసినటువంటి ఇప్పుడు దొడ్డుగా 1,00,000 మంది చూసారు అనుకో, వాళ్ళు ఏమనుకోవాలా వీళ్ళ ఫ్యామిలీ గురించి? ఎటు వెళ్తుంది అది మెసేజ్, ఎటు వెళ్తుంది? రాంగే వెళ్తుంది కదా. నువ్వు ఆల్రెడీ అంటా ఉన్నావు, వాళ్ళు ఆల్రెడీ కొంత డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏదో విగ్రహం పెడతామంటా ఉన్నారు, అదంటా ఉన్నారు, ఇదంటా ఉన్నారు. ఇంకా యూట్యూబ్ గురించి ఏం మాట్లాడిండు వైష్ణవి యూట్యూబ్ గురించి మీరు ఒకసారి వినురి. ఇప్పుడు తన విషయంలో తన భర్త చేసింది తప్పు ఉన్నారు, ఆయన అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. సో మేము ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకుందాం, మీరు ఎవరైనా ముందుకు రండి, రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మీరు సర్దండి, సో దట్ మేము ఫైట్ చేస్తాం. అలాగేదైనా పెట్టారనుకోండి, నేను చాలా మంది ముఖ్యంగా నేను ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసేవాడు. ఎవ్రీ మంత్ నా ఛానల్లో వచ్చే ఇన్కమ్ లో ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను. లాస్ట్ మంత్ కూడా ఎస్ఎంఏ కోసం మనం 20,000 జనరేట్ చేస్తాం మన ఛానల్ నుంచి. ఎవ్రీ మంత్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ మీరు చెక్ చేసుకుంటే స్టోరీస్ లో కనిపిస్తుంది హైలైట్స్ లో డొనేషన్స్ అని చెప్పి. ఎందుకంటే దట్స్ రీజనబుల్. 5 కాదు 10 కాదు 15 అయినా సరే అదొక ఒక మోటో, ఒక మంచి పని. సో దానికోసం ఎవరైనా కాంట్రిబ్యూట్ చేస్తాం. రైట్, విన్నారు కదా ఆయన ఏమంటా ఉన్నాడు, ఆయన యూట్యూబ్ ఛానల్లో వచ్చే మనీని 5,000 కాదు 10,000 కాదు 15,000 కూడా నేను ఇచ్చేటోని, అది మంచి పని కాబట్టి దాన్ని నేను ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఇచ్చేటోనివి వీడియో ఎందుకు పోస్ట్ చేయాలి? ఓకే, నువ్వు మంచి పనులు చేస్తావునో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటున్నావు, ఓకే. ఇచ్చేటోనివి నువ్వు వీడియో ఎందుకు పోస్ట్ చేయాలి? వీడియోలో ఎందుకు మాట్లాడాలి? మన సభ్యత, మన సంస్కారం ఏంటిది అసలు? మన సభ్యత బాధలో ఉన్నవారిని బాధ పెట్టడం కాదు, బాధలో ఉన్నవారిని ఓదార్చడం. నీకు న్యూస్ కావాలని వీడియో చేసాం, ఇది మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేస్తా ఉన్నా, ఎందుకోసం చేస్తామంటే పర్టికులర్గా నువ్వు మాట్లాడుతున్నావని కాదు, నీలాంటి వాళ్ళు ఒక 10-15 మంది వీడియోలు ఇలా మాట్లాడి ఈ రకంగా ఒక్క రీల్స్ 2 రీల్స్ వాళ్ళు ఒక రకంగా ఇట్లా ఫోన్ నెంబర్లు పెట్టి దాని మీద ఏదో మాట్లాడిన దాని గురించి అంటే వీళ్ళ దాన్ని ఏమంటారు, వీళ్ళ ఈర్ష్య ఎట్లుంది అంటే మీకు ముందు చూపిస్తా ఒకసారి. ఆయన ఏమంటా ఉన్నాడంటే వైష్ణవి చనిపోకముందు ఆమెకు ఒక 50,000 సబ్స్క్రైబర్స్ ఉండే, ఇప్పుడు 4 లక్షల అట్లా అయినాయి మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, దాంట్లో నుంచి మనీ జనరేట్ అవుతుంది కదా, ఆ డబ్బులతోటి మీరు అందరూ యువకులు కదా, మీరు పనులు చేసుకోవచ్చు కదా, మీరు ఇట్లా డబ్బులు ఎందుకు అడుక్కుంటా ఉన్నారు అంటే నీకు ఇక్కడ ఈర్ష్య ఎక్కడొచ్చింది? యూట్యూబ్ వైష్ణవి వాళ్ళ కుటుంబం యూట్యూబ్ అనేది గ్రో అవుతుంది, వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఏదో మరిగా ఇప్పుడన్నా కనీసం మామూలుగా వైష్ణవి అలా జరిగింది కేసు విషయంలోనూ దానికో దీనికో డబ్బులు కొంచెం
గురో అవుతా ఉన్నాయని ఇట్లా నీకేమన్నా మరి బాధ అనిపిస్తుందా? ఏందో నాకు అర్థమవుతలేదు. ఇక ఆయన సల్కాజీ ఏందనేది నాకు అర్థం కాలేదు అసలు. ఒక మోటో, ఒక మంచి పని. సో ఎందుకు ఎవరైనా దానికోసం కాంట్రిబ్యూట్ చేయాలి? తన పాత వీడియోలు అన్ని వైరల్ అయ్యాయి, కొత్త వీడియోలు అన్ని వైరల్ అవుతున్నాయి, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అయ్యింది కదా యూట్యూబ్ ఛానల్స్ నుంచి. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు యంగ్, పోనీ ఎవరు లేరు, అమ్మ ఒక్కరితే ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే అనుకోవచ్చు. మీరు యంగ్ పీపుల్, ఇంతమంది అన్నలు ఉన్నారు, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. మీరు సంపాదించుకొని మీ చెల్లి కోరికను మీరు తీర్చాలి. కానీ ఎలా అడుగుతారు? కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళే ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బాధగా అనిపించింది. కోపం రాలా నాకు కేసు విషయంలో కానీ, వాళ్ళ సిస్టర్ విషయంలో కానీ. కరెక్ట్ అనిపిలా. మీరు బాగా చేస్తున్నారు, ఒక నలుగురు చెప్తారు. సరే ఓకే, ఇప్పుడు అతని గురించి మనం మాట్లాడడం కాదు, ఇట్లాంటి వీడియోలు నేను చాలానే చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రైట్ ఆఫ్ ద వన్ ఖచ్చితంగా మనం వీడియో చేయాలి. ఎందుకంటే నేను వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వచ్చిన, ఏదైతే ఈ సంఘటన జరిగిందో వైష్ణవి ఆమె ఆ విషయం జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత వాళ్ళ కుటుంబంతో మాట్లాడడం జరిగింది. మళ్ళొకసారి మొన్న మధ్యలో ఈ వైష్ణవి వాళ్ళ పెద్దన్న రవితేజ ఆయనతో కూడా ఫోన్ మాట్లాడడం జరిగింది. ఇంచుమించు ఒక 40 నిమిషాలు మాట్లాడిన. 40 నిమిషాలు మాట్లాడి ఏం జరుగుతుంది బ్రదర్, ఎట్లుంది, ఏం కదా, దాని గురించి నేను ఎవరికి చెప్తలేదు కదా. మరి ఇంకా అట్లా సంథింగ్ సీక్రెట్గా మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, అది వేరే విషయం. అది